హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపురం గ్రామంలో ఉన్నటువంటి గాజులపల్లె ఒక చిన్న పక్కకి ఒక చిన్న విలేజ్ అండి. సో 3 ఏళ్ల బాలుడు, లోక జ్ఞానం తెలియని ఒక బాలుడు అయితే ఇప్పుడు నీటి సంపులో పడి అయితే చనిపోయాడు. సో ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ వరకు చూడొచ్చు. సో ఇదే నీటి సంపులో పడి అయితే తను చనిపోయాడు. సో చూడండి, చాలా లోతు వరకు కూడా ఉంది. ఇందులో ఒక పలక పడిందట. ఆ పలక తీసుకుందామని చెప్పేసి లోపలికి వంగేసరికి లోపలే పడిపోయాడు. బాబు ఇంటి ముందటనే ఆడుకుంటుండు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అనుకుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో బాబు అయితే లోపల పడి చనిపోయాడు. సో అప్పుడే వాళ్ళ అమ్మకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బాబు లేడు, బాబు ఇక రాడు అనే ఒక వేదనతో తనకైతే హార్ట్ స్ట్రోక్ కూడా రావడం అయితే జరిగింది. సో స్థానికులు వెంటనే గుర్తించి అయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెంటనే తరలించారు బాబును వాళ్ళ అమ్మను కూడా. సో అప్పటికే బాబు చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పడంతో తను తీవ్ర మనస్తాపానికి అయితే గురైంది. సో ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనతో పాటు బాలుగారు కూడా ఉన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి ప్రమాదం? అట్లా అనుకోకుండా తల్లి ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఆడుకుంటూ ఉన్నాడు కదా అని చెప్పి ఆదామర్చి ఉండడంతో ఆయన అనుకోకుండా ఇంటి ముందర ఉన్న సంపులో వాడడం జరిగింది. తల్లి అటు ఇటు దిక్కులు చూసినా కూడా దొరకపోయేసరికి అటు ఇటు చూసే వరకు అందులో కనబడడం జరిగింది. తీసి బయట చూసేసరికి దాదాపుగా చావు అందులోనే ఉన్నాడు. కానీ మనసు ఆగాక సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి దాకా తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత వైద్యులు నిర్ధారించి చనిపోయడం జరిగింది. దాదాపుగా 90% చనిపోయి ఉన్నాడు అందాక. కానీ ఇక మనసు ఊకోక మేము అక్కడ దాకా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వైద్యులు నిర్ధారించి చనిపోయింది అని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు అందరూ శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ప్రభుత్వం కూడా ఏదన్నా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి అనుకున్నాం. భూమి వెళ్ళని నిరుపేదలు ఆవుల షెడ్ అని పెట్టుకుంటే అనేక ఆవులు చచ్చిపోయినాయి. చాలా కష్టపడుతున్నారు. ఇల్లు లేదు, ఒకరికైతే ఇల్లే లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఏదన్నా ఆలోచించి మానవత దృక్పథంతో వాళ్ళకి ఏదో ఇంటిలా తండ్రికి కొడుకు కొరి పెట్టాలన్నా ఈ రోజున కొడుకే పోతే అని పరిస్థితి వర్ణాన్వితం అయిపోయింది. దయచేసి ఏదన్నా ఆర్థిక సాయం అందించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఒక్కడే అబ్బాయి అండి మీకు? ఒకటే అబ్బాయా? బాబు బాబు అంటే చిన్న 4 సంవత్సరాలు ఉంటాడు. పాప 5 సంవత్సరాలు. పాప 5 సంవత్సరాలు ఉంటుంది, బాబు 4 సంవత్సరాలు. సో చూసారు కదండి, బాబుకైతే 4 సంవత్సరాలు ఉంటదట. కిషన్ కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో అది అనుకోకుండా ప్రమాదవశాత్తు నీటి సంపులో అయితే పడ్డాడు. 90% అయితే చనిపోయాడు. కానీ కొన ఊపిరితో ఉన్నాడు. కానీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్స్ అయితే నిర్ధారించారు చనిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. అది అనుకోకుండా అయితే జరిగిందని చెప్పేసి అయితే వారైతే అన్నారు. ఇంటి ముందటైతే ఆడుకుంటున్నట. తన అమ్మ లోపల ఉంది. తను ఆడుకుంటుండు కదా అని చెప్పేసి తన పనిలో తనైతే నిమగ్నమై ఉంది. సో బయటకు వచ్చి చూసేసరికి బాబు అయితే కనబడలేడంట. అంటే చుట్టుపక్కల కూడా అసలు చూసింది ఎవరింటికైనా వెళ్ళాడని చెప్పేసి కూడా తను చూసిందట. ఎవరింటికి వెళ్ళలేడు అని చెప్పేసి అనుకోని మరి నీటి సంపులు ఏమైనా ఇంటి ముందే నీటి చిన్న సంపు ఉందండి. ఆ నీటి సంపులో అయితే తను పడ్డాడు. ఒక పలకతో ఆడుకుంటున్నట ఇంటి ముందు. ఆ పలక అనేది నీటి సంపులో పడేసరికి నేను తీసుకుంటాన ఉద్దేశం కొద్దీ తనైతే లోపలికి వంగి చూసేసరికి లోపల పలక ఉండి నేను తీసుకుంటానని చెప్పేసి లోపలికి వంగేసరికి తనైతే అందులో పడి అయితే మృతి చెందాడు. సో ఎందుకైనా మంచిది, ఎవరైనా కూడా ఒక నీటి సంపు ఉంటే మాత్రం చాలా జాగ్రత్త పడండి. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. నేను తీసుకోగలుగుతాను, నాకు అందుతుంది అని చెప్పేసి లోపలికైతే వంగి చూసేసరికి సడన్ గా స్లిప్ అయ్యి లోపల పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే. చిన్న పిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తనైతే వహించండి. ఎందుకంటే వాళ్ళకి ఏమి తెలియదు. నీరు ఉండి మేము పడిపోతాము చనిపోతామని వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో కెమెరామెన్ జనార్దన్ తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.